గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ CSS3 ఫోర్త్ సెమ్లో యూనిట్ 1 థర్డ్ లెసన్ SWOT ఆర్ SWOC ఎనాలిసిస్ అని దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మీనింగ్ ఆఫ్ SWOT ఆర్ SWOC గురించి తెలుసుకో. అంటే SWOT అంటే ఏంటి, SWOC అంటే దాని అర్థం ఏంటి అనే దాని గురించి మనం విపులంగా తెలుసుకుందాం. చూస్తే ఇక్కడ SWOT stands for strength, weakness, opportunities. Strength, weakness, opportunities. అంటే S అంటే S stands for strengths and W stands for weakness and O stands for opportunities and T stands for threats. T stands for threats. ఇవి ద మీనింగ్ ఆఫ్ SWOT ఆర్ SWOC సంబంధించి. అంటే SWOCలో స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. అయితే ఈ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉపయోగిస్తే, వీక్నెస్ ఎక్కడ ఉపయోగించాలో, ఆపర్చునిటీస్ ఎక్కడ వస్తాయి ఏంటి అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే థ్రెట్స్ అంటే ఆపద, అపాయం. చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ SWT అంటే థ్రెట్. ఈ థ్రెట్ ని కొన్ని తర్వాత ఏం చేశారంటే చేంజ్ చేశారు. అంటే by T in SWT change to be C. The term threats is organized from military strategy, which gives a negative meaning using C as a challenge. ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ టీని ఏం చేశారంటే టీ చేంజ్ చేశారు. ఎలా చేంజ్ చేశారు అంటే టీ అంటే చేంజ్ టు బి సి. టీ అంటే థ్రెట్ ని సి కింద మార్చారు, అంటే ఛాలెంజ్ గా మార్చారు. యాక్చువల్గా ఈ థ్రెట్ అనేది మిలిటరీ టర్మ్స్ లో చూసుకుంటే, స్ట్రాటజీ చూసుకుంటే థ్రెట్ అనేది చూసుకుంటే గివ్స్ ఎ మీనింగ్ యూజింగ్ సి అన్నమాట. అంటే మిలిటరీ స్ట్రాటజీలో చూసుకున్నట్లయితే వాళ్ళకి అలా యుద్ధ తంత్రాలు అన్నమాట. మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క యుద్ధ తంత్రాలు చూసుకున్నట్లయితే వాళ్ళకి కోడ్స్ వేరే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ శత్రువులు వచ్చి దాడి చేయకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కోడ్స్ని వాడతారు. ఆ కోడ్స్ని బట్టి ఆ కోడ్స్ బయట వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారంటే వాళ్ళ శత్రువులు ఏం చేస్తారంటే ఈ యొక్క మిలిటరీ స్థావరాల మీద దాడి చేస్తారని ఉద్దేశిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే కోడ్స్ మెయింటైన్ చేస్తారు. అదే వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ఈ మిలిటరీ స్ట్రాటజీలో చూసుకుంటే చూసుకుంటే ఏంటంటే థ్రెట్ ఇది. దాన్ని ఏం చేశారు, థ్రెట్ మిలిటరీ స్ట్రాటజీ, దాన్ని సి కింద మార్చితే ఏం చేశారంటే దాన్ని యాజ్ యూజింగ్ సి యాజ్ ఛాలెంజ్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఛాలెంజ్ తీయాలి. ఛాలెంజ్ అనే మాట పదం వచ్చిందన్నమాట. సీన్ అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే బై టీ SWOT చేంజ్డ్ టు బి సి. SWOT టీ ఏంటంటే SWOTలో ఉన్న టీని ఎలా చేంజ్ చేశారంటే సిగా మార్చారు. టీ అంటే థ్రెట్. ఇది మిలిటరీ స్ట్రాటజీలో థ్రెట్ అంటే దట్ మీన్స్ చేంజ్ అన్నది. థ్రెట్ మీన్స్ చేంజ్ అన్నది. అందుకే ఇక్కడ ఏం చేసిన మీనింగ్ ఏం చేశారంటే సిని యాజ్ ఛాలెంజ్ గా తీసుకోవటం జరిగింది. అయితే తర్వాత నెక్స్ట్ చూద్దాం. అయితే మళ్ళా SWOT ఆర్ SWCలో ఎనాలిసిస్ చూసినట్లయితే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటిలో ఉంది. వాట్ ఈజ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే వాట్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని చూసినట్లయితే
ఇక్కడ the strengths and weakness are often internal and personal. ఇవన్నీ కూడా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆర్ ఆఫెన్ ఇంటర్నల్ అండ్ పర్సనల్. ఈ స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది మనకి ఇంటర్నల్ సంబంధించింది ఇంటర్నల్గా. అంటే ఈ వీక్నెస్ అనేది బాహ్యంగా తెలియదు ఎవరికి, ప్రతి ఒక్కరికి వారు అంతర్గతంగా ఉంటుంది అనమాట వీక్నెస్. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్ట్రెంగ్త్ అనేది కూడా బాహ్యంగా తెలిసేది కాదు. అతనిలో ఉన్న శక్తి ఏంటి లేదా అతనిలో ఉన్న సామర్థ్యం ఏంటి అనేది బయట తెలిసేది కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆర్ ఆఫెన్ ఇంటర్నల్. అది ఎక్కువగా ఏంటంటే అది లోపల బాహ్యంగా కాకుండా అంతర్గతంగా ఉండే విషయాలు అనమాట ఇవి. ఏది స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఈ ఇంటర్నల్ అండ్ పర్సనల్గా వ్యక్తిగతంగా సంబంధించి లోపల ఉండేటువంటివి ఇంటర్నల్గా లోపలగా ఉండేటటువంటివి పర్సనల్గా ఉండేటువంటి విషయాలు ఇవి. ఏది స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్. ఈ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది బయటకు తెలిసేది కాదు, బయటకు కనిపించదు. ఈ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ బయట కనిపించదు. అది ఇంటర్నల్గా అంతర్గతంగా ఉండేది. అలాగే పర్సనల్గా ఉండేటువంటి విషయాలు అవి కొన్ని విషయాలను తెలుస్తుంది కదా తప్ప అస్తమాలు అవి బయటికి మనకి కనిపించవు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఇది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏం చెప్తుంది, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆర్ ఆఫెన్ ఇంటర్నల్ అండ్ పర్సనల్. ఈ ఇంటర్నల్ వ్యక్తిగతంగాను అంతర్గతంగా కూడా ఉన్నటువంటి విషయాలు. ఏవి అంతర్గతంగా ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్. Strength and weakness. Why opportunities and threats are generally related to external factors. ఇక్కడ చూసినట్లయితే ఆపర్చునిటీస్ అనేది అవకాశం. థ్రెట్స్ అంటే భయం, ఆపద. థ్రెట్స్ అంటే భయము, ఆపదకు సంబంధించింది. థ్రెట్స్ అంటే ఏంటంటే భయము, ఆపదకు సంబంధించింది. అందుకని ఇవేంటంటే ఈ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, బాహ్యంగా తెలిసేది. ఏంటి బాగా తెలిసింది? ఆపర్చునిటీ మనకి బయటకు తెలిస్తేనే మనకు అవకాశాలు అనేది బాహ్యంగానే తెలుస్తాయి. అది అంతర్గతంగా ఉన్నది కాదు, ఇంటర్నల్గా ఉండేది కాదు. ఈ ఆపర్చునిటీస్ అనేది ఏంటంటే ఎక్స్టర్నల్, అది బయట కనిపించేది ఆపర్చునిటీస్ అని. ఏమైనా అవకాశాలు అనేవి బయట కనిపిస్తేనే వెళ్ళి మనం ఏదైనా చేస్తాం. ఏదైనా జాబ్ కావాలనుకోండి, ఆపర్చునిటీస్ వచ్చిందనుకోండి, నీకు బయట తెలుస్తుంది పలానా చోట జాబ్ ఉందని, అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలని. ఇదేంటంటే ఎక్స్టర్నల్గా తెలిసేది ఆపర్చునిటీస్ అని. అదేవిధంగా థ్రెట్స్ అనేది భయం అనేది కూడా మనకి ఎక్స్టర్నల్కి సంబంధించింది, ఇంటర్నల్ కాదు. భయం ఎక్స్టర్నల్ సంబంధించింది. థ్రెట్స్ అనే ఆపదలు అనేవి కూడా ఎక్స్టర్నల్ సంబంధించింది. రియల్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా ఈ రెండు కూడా థ్రెట్స్ అండ్ ఆపర్చునిటీస్ అనేవి ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అలాగే స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అనేది ఇంటర్నల్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్. ఇది ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా రెండు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇవి ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనేది రిలేటివ్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అలాగే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది ఇంటర్నల్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్ సంబంధించినది. ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ ఫర్ దిస్ రీజన్ SWOT ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ అనాలిసిస్, ఎక్స్టర్నల్ అనాలిసిస్. అందుకని ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ దీని SWOT ఏమని పిలుస్తున్నారంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ అనాలిసిస్ అన్నారు. అంటే ఇంటర్నల్ అంతర్గతంగా బాహ్యంగా కూడా సంబంధించినది అనమాట. ఈ SWOT అనే పదం అనే లెటర్ వర్డ్స్ అన్నమాట. SWOT అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఈ థ్రెట్స్ ఏమని చెప్పాం? థ్రెట్స్ అంటే ఏంటంటే మిలిటరీ స్ట్రాటజీలో థ్రెట్స్ మీన్స్ కింద మార్చారు. థ్రెట్ని ఛాలెంజ్ అని మనం చెప్పుకుంటాం. అందుకే ఏంటంటే ఇక్కడ ఫర్ దిస్ రీజన్ SWOT ఈజ్ కాల్డ్
ఎక్స్టర్నల్ ఎనాలిసిస్ అని పిలుస్తున్నారు. ఈ ఎస్డబ్ల్యూటీసీని ఏమని పిలుస్తున్నారు? ఇంటర్ ఎక్స్టర్నల్ ఎనాలిసిస్ అని చెప్తున్నారు. అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ హెల్ప్ఫుల్ వేరాజ్ వీక్నెస్ అండ్ థ్రెట్స్ ఆర్ హార్మ్ఫుల్. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఫోర్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఇక్కడ ఏమంటాడంటే స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్ ఈ రెండు విషయాలు ఆర్ హార్మ్ఫుల్, అలా ప్రమాదకరమని. ఏవి? స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ హెల్ప్ఫుల్. స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ హెల్ప్ఫుల్. ఈ రెండు కూడా ఉపయోగపడేవి, హెల్ప్ఫుల్ గా ఉండేవి. ఏంటి హెల్ప్ఫుల్ గా ఉండేవి అంటే స్ట్రెంగ్త్, ఆపర్చునిటీస్. ఇవి ప్రతి మనిషికి కూడా ఉపయోగపడేది. స్ట్రెంగ్త్ అంటే అతని యొక్క బలం, అతని శక్తి ఏంటో తెలుసుకునే సమయం వచ్చినప్పుడు చూపించుకోవాలి. అలాగే ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఆ ఆపర్చునిటీ అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రెండు కూడా ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తికి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వేరే అదేవిధంగా వీక్నెస్ అండ్ థ్రెట్స్ ఆర్ హార్మ్ఫుల్. వీక్నెస్ అండ్ థ్రెట్స్ అనేది, వీక్నెస్ ప్రతి ఒక్కరు మనిషిలో కూడా వీక్నెస్ ఉంటుంది, థ్రెట్ ఉంటుంది, భయం ఉంటుంది. ఈ రెండు కూడా మనిషిలో ఉంటే ఇవి ఏంటంటే హానికరం అని చెప్తున్నారు. హార్మ్ఫుల్. ఏంటివి? హానికరం అని చెప్తున్నారు. నోట్ దట్ దేర్ ఆర్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎస్డబ్ల్యూటీ అనాలిసిస్. ఇందులో దగ్గరగా మనకు ఫోర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముఖ్యమైన విషయాలు 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి సత్యమనికి, ముఖ్యమైన విషయాలు. వాటి గురించి ఇప్పుడు మీకు తెలుసుకుంటాం. 4 ఫ్యాక్టర్స్ చూడండి. 4 ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎస్డబ్ల్యూటీసీ అనాలిసిస్ చూసినట్లయితే అంటే హెల్ప్ఫుల్ గా ఉండేది ఏంటంటే స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్ మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అదేవిధంగా హార్మ్ఫుల్ గా ఉండేది ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టు వీక్నెస్ అండ్ థ్రెట్స్ మనకి హార్మ్ఫుల్ గా ఉంటుంది. ఇంటర్నల్ అంటే ఏముంటుంది? ద స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆర్ ఇంటర్నల్ టు ది ఆర్గనైజేషన్ ఆర్ ఇండివిజువల్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఈ యొక్క ఇంటర్నల్ అనేది స్ట్రెంగ్త్, వీక్నెస్ కలిపి ఇవి రెండింటిని కూడా ఏమంటారు? రెండు పదాలని ఏమంటారంటే ఇంటర్నల్ టు ది ఆర్గనైజేషన్ ఆర్ ఇండివిజువల్స్ అని పిలుస్తారు. ఇండివిజువల్స్ అని పిలుస్తాం. తర్వాత చూసినట్లయితే ఎక్స్టర్నల్ అంటే ది ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఆర్ ఎక్స్టర్నల్ టు ది ఆర్గనైజేషన్ అండ్ ఇండివిజువల్స్. ఇవి ఈ ఎస్ఓడబ్ల్యూసి యొక్క ఎనాలిసిస్ చూసినట్లయితే అంటే మనకి హెల్ప్ఫుల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే దేనికి? స్ట్రెంగ్త్, ఆపర్చునిటీస్. ఈ స్ట్రెంగ్త్, ఆపర్చునిటీ ఉంటే అది మనకి మన జీవితంలో ఉపయోగకరంగా ఉంటుంది. స్ట్రెంగ్త్, ఆపర్చునిటీస్. హార్మ్ఫుల్ వీక్నెస్ అండ్ థ్రెట్స్ అవి హార్మ్ఫుల్, మనిషికి ఏంటంటే హానికరం చేసేది హార్మ్ఫుల్ అంటే. చూడండి, హార్మ్ఫుల్ అంటే వీక్నెస్ అండ్ థ్రెట్స్ సంబంధించి. అలాగే ఇంటర్నల్ అంటే ఏమొస్తుంది? ఏమొస్తుంది అని చూస్తే ఇంటర్నల్కి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆర్ ఇంటర్నల్. స్ట్రెంగ్త్, వీక్నెస్ ఈ రెండు కూడా ఇంటర్నల్కి వస్తుంది. అంతేకాకుండా ఇది ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్, ఒక సంస్థ కానీ ఆర్గనైజేషన్ కానీ లేదా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కానీ ఇవి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది ఇంటర్నల్ సంబంధించింది. ఎక్స్టర్నల్ అంటే ది ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనేది ఇది ఎక్స్టర్నల్, బాహ్య సంబంధమైనది. దట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్ కానీ వ్యక్తిగతంగా సంస్థ కానీ ఇది ఉపయోగపడేది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఎస్ఓడబ్ల్యూసి స్కూల్ ఫర్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ ఎస్డబ్ల్యూఓటి ఆర్ ఎస్డబ్ల్యూఓసి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది
ఎస్ఓడబ్ల్యూటి అండ్ ఎస్ఓడబ్ల్యూసి అనేది స్టూడెంట్స్ ఉపయోగపడే పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఏంటంటే ఎస్డబ్ల్యూటి ఎనాలిసిస్ సోర్స్ వై పీపుల్ ఆర్ అనేబుల్ టు రీచ్ దేర్ గోల్స్ ఇన్ లైఫ్. ఇదేం చెప్తున్నాడంటే ఎస్ఓడబ్ల్యూసి ఎనాలిసిస్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏం చూపిస్తుందంటే వై పీపుల్ ఆర్ అనేబుల్ టు రీచ్ దేర్ గోల్స్ ఇన్ లైఫ్. లైఫ్లో వాళ్ళు ఎందుకు వాళ్ళ యొక్క గమ్యాన్ని లేకపోతే వారి యొక్క లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. ఈ ఎస్డబ్ల్యూటిసి అనాలిసిస్ చూసుకుంటే దీని ప్రకారం చూసుకుంటే మనకి ఎందుకు ప్రజలు చాలామంది పీపుల్ చాలామంది ఆర్ అనేబుల్ టు రీచ్ ద గోల్స్ ఇన్ లైఫ్. లైఫ్లో వారు ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారు, లైఫ్ వాళ్ళ గోల్స్ని ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు వాళ్ళ లైఫ్లో అని చెప్పి it helps to understand various ways to reach our goals. ఈ SWT ఇట్ అంటే ఇట్ మీన్స్ SWT. ఈ SWT మనకి ఉపయోగపడుతుందండి, సహాయంగా ఉంటుందండి. ఎందుకంటే టు అండర్స్టాండ్ వేరియస్ వేస్ టు రీచ్ యువర్ గోల్. నీ గోల్ని నీ యొక్క లక్ష్యాన్ని చేరాలంటే అనేక విధాలు వేరియస్ వేస్ అనేక మార్గాలుగా అనేక విధాలుగా నీకు ఈ ఎస్డబ్ల్యూటిసి ఉపయోగపడుతుంది. ఎస్డబ్ల్యూటిసి నీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. నేను అందుకే చెప్తున్నాడు ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ వేరియస్ వేస్ టు రీచ్ యువర్ గోల్స్. మనకి ఎస్డబ్ల్యూటిసి అనేది ఏం చేస్తుందంటే మనకి హెల్ప్గా ఉంటుంది, సహకారిగా ఉంటుంది. ఎందుకంటే టు అండర్స్టాండ్ వేరియస్ వేస్ టు రీచ్ యువర్ గోల్స్. నీ గోల్స్ని రీచ్ అవ్వాలంటే, నీ గమ్యాన్ని చేరుకోవాలంటే, నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇక్కడ ఏంటంటే టు అండర్స్టాండ్ వేరియస్ వేస్ అనేక మార్గాలు చూపిస్తుంది ఎస్డబ్ల్యూటిసి అనేది ఏంటి చేస్తుందంటే అనేక మార్గాలను చూపిస్తుంది. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే ఇట్ ఈజ్ ఏ బెనిఫిషియల్ టు రికగ్నైజ్ బోత్ ఆపర్చునిటీస్ అవైలబుల్ and the threats to face. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈజ్ ఏ బెనిఫిషియల్ టు రికగ్నైజ్ బోత్ ఆపర్చునిటీస్ అవైలబుల్ అండ్ థ్రెట్స్ టు ఫేస్. ఇక్కడ మనకి ఉపయోగకరంగా ఉంది ఏంటంటే మనకు ఉపయోగకరంగా అర్థం చేసుకునేటట్లు విధంగా ఏముందంటే బోత్ ఆపర్చునిటీస్ ఉంది ఉపయోగకరంగా, అండ్ ది థ్రెట్స్ టు ఫేస్. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే విధంగా దాన్ని ఫేస్ చేయడానికి ఎదుర్కోవడానికి ఇది రికగ్నైజ్ గుర్తింపుగా ఉంటుంది. ఏది ఎస్డబ్ల్యూటిసి మనకి గుర్తింపుగా ఉంటుందన్న. అందుకని చెప్తున్నాడు ఇట్ ఈజ్ ఏ బెనిఫిషియల్. ఏది ఉపయోగకరం? ఎస్డబ్ల్యూటిసి ఈజ్ ఏ బెనిఫిషియల్ టు రికగ్నైజ్ బోత్ ఆపర్చునిటీస్, అంటే మనకు వచ్చిన అవకాశాలను గుర్తించడం. రెండోది అవైలబుల్ అంటే ఆపర్చునిటీస్ అవైలబుల్. మనకి ఏదైతే ఆపర్చునిటీస్ మనకు వస్తున్నాయో వాటిని మనం గుర్తించుకోవడానికి. అలాగే థ్రెట్స్ని ఆపద వచ్చినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయడానికి ఇది అంటే ఎస్డబ్ల్యూటిసి ఉపయోగకరమైనది. ఇట్ మీన్స్ ఎస్డబ్ల్యూటి ఆర్ ఎస్డబ్ల్యూసి అని అర్థం. ఎస్డబ్ల్యూటి ఆర్ ఎస్డబ్ల్యూసి అంటే దీనికి అబ్రివేషన్ చెప్పాను. అబ్రివేషన్ ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓ అంటే ఆపర్చునిటీస్, సి అంటే టీ అంటే థ్రెట్స్. దాన్ని ఈ టీని ఎలా మార్చాలని చెప్పాను? టీ చేంజ్డ్ యాజ్ సి ఛాలెంజ్గా మార్చడం జరిగిందండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బై రియలైజింగ్ వీక్నెస్ వన్ క్యాన్ ఓవర్కమ్ అండ్ ఎస్కేప్ థ్రెట్స్. ఇక్కడేం చెప్తున్నాడంటే బై రియలైజింగ్ వీక్నెస్, ప్రతి మనిషిలో వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ని రియలైజ్ అండ్ గ్రహించాలి. అతను ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటనేది గ్రహించాలి. రియలైజింగ్ వీక్నెస్, గ్రహించాలి వీక్నెస్ అని. వన్ క్యాన్ ఓవర్కమ్ అండ్ ఎస్కేప్ థ్రెట్స్. అలాగే ఎస్కేప్ థ్రెట్స్
ఆపదలు భయాల నుండి మనం తప్పించుకుంటారు, వాటి నుండి మనం వాటిని అధిగమించడానికి కూడా మనకి ఏం చేస్తుందంటే ఉపయోగపడుతుంది. ఏది ఉపయోగపడుతుంది అంటే ఎస్డబ్ల్యూటి అనేది మనకి ఉపయోగపడుతుంది, ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి అదే చెప్తున్నాడు. బై రియలైజింగ్ వీక్నెసెస్ వన్ క్యాన్ ఓవర్కమ్ అండ్ రెస్పెక్టెడ్. ఒకరి యొక్క వీక్నెస్ని గ్రహించడానికి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆపదల్ని థ్రెట్స్ని భయాన్ని ఓవర్కమ్ అధిగమించడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఏది అని చెప్తే ఎస్డబ్ల్యూటి ఆర్ ఎస్డబ్ల్యూసి. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఇట్స్ ఫ్రేమ్వర్క్ మేక్స్ యూ యూనిక్ ఫ్రమ్ యువర్ పీర్స్ బై షోయింగ్ యువర్ రేర్ టాలెంట్. ఇక్కడ పీర్స్ అంటే సరి సమానం, పీర్స్ అంటే సరి సమానం. ఇట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ మేక్స్ యూ యూనిక్ ఫ్రమ్ యువర్ పీర్స్ బై షోయింగ్ యువర్ టాలెంట్. నీ యొక్క టాలెంట్ని చూపించడానికి లేదా నీ టాలెంట్ని యూనిక్గా విశ్వం మొత్తానికి నీకు యూనిక్గా తెలియజేయడానికి, యూనిక్ ఫ్రమ్ యువర్ పీర్స్ బై షోయింగ్. ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే నీకు యూనిక్గా తెలియడానికి, లేకపోతే పీర్స్ అంటే తోటి వారికి తెలియడానికి మీకు ఏం చేస్తుందంటే ఒక ఫ్రేమ్వర్క్ తెలియజేస్తుంది. అంతేకాకుండా యువర్ రేర్ టాలెంట్ కూడా తెలియజేస్తుంది. అది నీకు తెలియజేస్తుంది. ఆ రేర్ టాలెంట్ ఇది ఇంకా ఎస్డబ్ల్యూసిలో ఉన్నటువంటి ఎనాలిసిస్. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నా చెప్తాను. తర్వాత నెక్స్ట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే చూడండి కదా, ఇట్ పాయింట్స్ అవుట్ దట్ నీడ్ టు బూస్ట్ యువర్ కెరీర్ అండ్ assist you to reach your personal goals. ఈ ఎస్డబ్ల్యూఓటిసి అనాలిసిస్ ఏం చెప్తుందంటే అది పాయింట్స్ అవుట్ చేస్తుంది, ఎవరో తెలియజేస్తుంది. ఏంటంటే దాని నీడ్ టు బి బూస్ట్ యువర్ కెరీర్. నీ యొక్క కెరీర్కి అది ఒక బూస్ట్, ఒక శక్తిగా, ఒక బలంగా ఉంటుందంట. అండ్ ఎసిస్ట్ అంటే సహాయం, ఎసిస్ట్ యూ టు రీచ్ యువర్ పర్సనల్ గోల్స్. అది నీకు నీ పర్సనల్ గోల్స్ని, నీకు వ్యక్తిగత గోల్స్, లక్ష్యాలను సేకరించడానికి అక్కడ నీకు సహకారిగా కూడా ఉంటుంది. ఏంటి అంటే ఎస్డబ్ల్యూఓటిసి అనేది. అందుకని ఏం చెప్తారంటే ఇట్ పాయింట్స్ అవుట్ ద నీడ్ టు బూస్ట్ యువర్ కెరీర్ అండ్ అసిస్ట్ యూ టు రీచ్ యువర్ పర్సనల్ గోల్స్. ఈ పర్సనల్ గోల్స్ సాధించడానికి సహకారిగా ఉంటుంది. అంతేకాకుండా నీ కెరీర్కి ఒక శక్తిగా శక్తిగా ఉంటుందని ఈ యొక్క ఎస్డబ్ల్యూఓటిసి ఏం చేస్తే అనాలిసిస్ మనకి చెప్పడం జరుగుతుంది. తర్వాత నోయింగ్ అండ్ యూజింగ్ యువర్ స్ట్రెంగ్త్ కెన్ మేక్ యూ పొటెన్షియల్ అండ్ కన్స్యూ ఏ క్వాలిటీ పర్సన్. ఏం చేస్తున్నట్టు ఇది మీకు ఎలాగన్నా నోయింగ్ అంటారు, నీకు తెలియడానికి, ఉపయోగించుకోవడానికి. యువర్ స్ట్రెంగ్త్, నీ స్ట్రెంగ్త్ ఏంటి నీకు తెలుసుకోవడానికి, నీ స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోవడానికి. కెన్ మేక్ యూ ఏ పొటెన్షియల్ అంటే ఒక శక్తిగా, సామర్థ్యంగా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటో నువ్వు తెలుసుకోవడానికి, నీ స్ట్రెంగ్త్ యూజ్ చేసుకోవడానికి. అండ్ కెన్ మేక్ ఏ పొటెన్షియల్ అండ్ పర్స్యూ క్వాలిటీ పర్సన్. నీ ఒక వ్యక్తిగత క్వాలిటీ, ఒక గుడ్ పర్సన్గా అవ్వడానికి, ఒక క్వాలిటీ పర్సన్గా తయారవడానికి అది నీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. ఏది ఉపయోగపడుతుందని చెప్తే ఏదంటే ఎస్డబ్ల్యూటి ఆర్ ఎస్డబ్ల్యూసి అని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నోయింగ్ అండ్ యూజింగ్ యువర్ స్ట్రెంగ్త్స్ కెన్ మేక్ యూ పొటెన్షియల్ అండ్ కన్స్యూ ఏ క్వాలిటీ పర్సన్. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇట్ డిస్క్లోజ్ ఆపర్చునిటీస్ దట్ యూ నీడ్ టు బి యూటిలైజ్డ్. ఇట్ మీన్స్ ఎస్డబ్ల్యూటి ఆర్ ఎస్డబ్ల్యూసి అని చెప్పండి. డిస్క్లోజ్ అంటే ఏంటంటే
డిస్క్లోజ్ అంటే అందరికీ తెలిసేటట్టు. ఇది డిస్క్లోజ్ ఆపర్చునిటీస్. నీ ఆపర్చునిటీస్ తెలుస్తాయి ఏంటనేది, నీకు ఆపర్చునిటీస్ అనేవి ఏంటనేది తెలుస్తాయి, బహిర్గతం అవుతాయి. నీ ఆపర్చునిటీస్ అనేవి, నీ అవకాశాలు అనేవి నీకు తెలిస్తాయి, బహిర్గతం అవుతాయి. ఎప్పుడు దట్ యు నీడ్ టు బి యూటిలైజ్, దాన్ని ఉపయోగించుకున్నప్పుడు, ఆపర్చునిటీస్ని ఉపయోగించుకున్నప్పుడు, నువ్వు యూటిలైజ్ చేసుకున్నాడు ఉపయోగించుకున్నప్పుడు ఏమవుతుందంటే అది డిస్క్లోజ్ అవుతుంది. ఏంటంటే అందరికీ తెలియపరుస్తుంది, లేకపోతే బహిర్గతపరుస్తుంది. తెలియపరుస్తుంది, బహిర్గతపరుస్తుంది. అందుకని ఇవి ఎస్డబ్ల్యూసి, ఈ ఎస్డబ్ల్యూఓటిలో ఉన్న ఇంకొక 2 పాయింట్స్ ఉన్న చూద్దాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే, ఇట్ యూజ్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ కాంటెక్స్ట్ which is to says you to excel in our profession. It states అంటే చైతన్యపరుస్తుంది. యూజ్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఒకవేళ నువ్వు ఎంప్లాయ్మెంట్ యూజ్ చేసుకున్నట్లయితే అది నీకేమో ఉపయోగపడుతుంది. అది ఇట్ స్టేట్స్ యూ టు ఎక్సెల్ ఇన్ యువర్ ప్రొఫెషన్. స్టేట్స్ అంటే ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ స్టైర్స్ చూసినట్లయితే చైతన్యవంతం చేయి. స్టైర్స్ అంటే చైతన్యవంతం అంటే యూజ్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. నువ్వు ఎంప్లాయ్మెంట్ యూజ్ చేసుకున్నప్పుడు కాంటాక్ట్ ఈ స్టేట్స్ యూ ఎక్సెల్ ఇన్ యువర్ ప్రొఫెషన్. నీ యొక్క ప్రొఫెషన్లో నువ్వేం చేస్తావంటే నీ ప్రొఫెషన్ నువ్వు చైతన్యపరుస్తుంది. అద్భుతంగా నీ ప్రొఫెషన్ని, నీ వృత్తిని చైతన్యపరిచినట్లుగా ఉంటుంది అన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు యూజ్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ కాంటెక్స్ట్ ఇట్ స్టేట్స్ యూ టు ఎక్సెల్ ఇన్ యువర్ ప్రొఫెషన్. ఎక్సెల్ ఇన్ యువర్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్లో అది నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాడు. అందుకనే ఎస్డబ్ల్యూసి అనాలిసిస్. ఎస్డబ్ల్యూసి అంటే తెలుసు కదా, అబ్రివియేషన్ చెప్పాను ఆల్రెడీ మీకు. ఎస్డబ్ల్యూసి అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్. ఆర్ ఎస్డబ్ల్యూసి అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ అనేది మీకు తెలియజేయడం జరిగింది. స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, వీక్నెస్ అంటే ఏ విధంగా, ఆపర్చునిటీస్ అంటే ఏంటి, థ్రెట్స్ అంటే ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్న అనాలిసిస్ ఆ పాయింట్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి, మీకు ఏ విధంగా ఉంటాయి, మన జీవితానికి స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది అన్నమాట. ఇవన్నీ కూడా అందుకని ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకుని ఉండాలి. పాయింట్స్ జాగ్రత్తగా చదువుకుని మీరు ఉంటారని, హ్యాపీగా చదివి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారని మీకు తెలియజేస్తుంది. ఓకే, తర్వాత మీకు టాపిక్ ఏంటో తర్వాత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.